ఇప్పుడు మన మధ్యన కాంతి ప్రియ గారు వచ్చి 127 దావీదు కీర్తన చదివి వినిపిస్తారు. అందరూ కూర్చోండి. అందరూ లోపలికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. కాంతి ప్రియ గారు వచ్చి 127 దావీదు కీర్తన చదివి వినిపిస్తారు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుడుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అమ్ముల పొది నిప్పుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు తన పరిస్థితి వాక్యం దీవించుతాడు. అలాగనే మన మధ్యనున్న మరి అనిత వచ్చి 128 దావీదు కీర్తన చదివి వినిపిస్తారు. 128 దావీదు కీర్తన. అలాగే శోభన్ కూడా రావాలి స్టేజ్ మీదకి. నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుడు పరిశుద్ధ. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఎముకలలో ఒక ఎముకగా దేహములో సహభాగముగా, ఎముకలలో ఒక ఎముకగా దేహములో సహభాగముగా, హారిగా సహకారిగా నిర్మించినాడు దేవుడు. హారిగా సహకారిగా నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. చిరతుగా నిలవాలని పురుషించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి ప్రియులుగా బలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా బలములతో వృద్ధి పొందగా, వేరుగా ఉన్న వారిని ఒకటిగా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్న వారిని ఒకటిగా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హెబ్రీయులు 4వ వచనం చదువుదామండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను చాలండి. మరి వివాహము బైబిల్ వాక్యం సెలవిస్తుంది, వివాహం అన్ని విషయములలో ఘనమైంది. మరి బిడ్డల్ని దేవుడు ప్రేమించి, మరి మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం, ఎన్నో తలంపులు కలిగి ఉంటాం, కానీ ఎన్ని తలంచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. వివాహ విషయంలో వివాహం అనేది పరలోకములో ఇంకా బిడ్డలు పుట్టకుండానే అక్కడ దేవుని అనాథ ప్రణాళిక జరుగుతుంది. వాళ్ళిద్దరిని దేవుడు ఏం చేస్తాడంటే వివాహం చేసి భూమి మీదకి పంపిస్తాడో, ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కార్యక్రమము దేవుడు ఆశీర్వాదకరమ ఒక ఘనమైన వ్యక్తులుగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే మరి యెహోవా కట్టించిన ఇల్లు, మరి దేవుడు ఈ బిడ్డల్ని జతపరిచాడు. ఈ బిడ్డలిద్దరినే మరి భార్యాభర్తలుగా ఆశీర్వదించారు, గుడిలో మందిరంలోకి వచ్చారు సంఘపు ఆశీర్వాదం కావాలని. కాబట్టి మరి దేవుని యొక్క అనాథ ప్రణాళికలో బిడ్డలిద్దరూ మరి వివాహం చేసుకోవాలని, బిడ్డలిద్దరూ భార్యాభర్తలుగా జీవించాలని, వీరు అనేక ఆశీర్వాదాలతో మరి నింపబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక ఉంది. కనుక ఈ బిడ్డలు మనం ముందుకు వచ్చినారు, బిడ్డలను దీవించి ఆశీర్వదిద్దాము. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను అప్పగించుకొనెను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఈ పురుషుడు ఈ స్త్రీ పరిశుద్ధమైన ఈ గృహస్థ జీవనములో జతపరచబడుటకిప్పుడు వచ్చి ఉన్నారు. మీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా హేతువు కనపరిచి గలిగిన ఎడల ఇప్పుడే తెలియవలెను. ఎవరికైనా మరి సరికాదని ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పవలసిందిగా కోరుచున్నాము, ఉండవలసినదే. కాబట్టి అందరూ మౌనంగా ఉండాలి. ఈ వివాహం జరుగుతుందని నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాడు. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి వీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవరిని ఆశింపక ఈమెతో కాపురము చెయ్యదువా? కాపురము చేయదువా అని నీవు ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమము చెప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించెదవా? జీవించెదను. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి వీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవరిని ఆశింపక ఈయనతో కాపురము చేయదువా? నేను సత్యప్రియ నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుందునని, గట్టిగా చెప్పాలి, నమ్మకముగా నుందునని ప్రమాణము చేయుచున్నాను. అందరూ చప్పట్లు కొట్టండి. సత్యప్రియ అనే నేను రాజేష్ అను నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుందునని ప్రమాణము చేయుచున్నాను. అందరూ చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అలాగే తల్లిదండ్రులు కూడా వచ్చినట్లయితే మరి ఈ వివాహ కార్యక్రమంలో మీరు కూడా ఉండవలసిందిగా. బంధువులందరూ రండి. బంధువులందరూ రండి. రావాలి, త్వరగా రావాలి. బంధువులైన వారందరూ కూడా త్వరగా రావాలి. కూడా రావాలి. విక్కీ, శోభన్, విక్కీ, శోభన్ కూడా రండి. అందరూ తప్పట్లు కొడతాం. అందరూ తప్పట్లు కొట్టండి. అందరూ తప్పట్లు కొట్టండి. నువ్వు కూడా. దేవరని దీవె
దీవెనలు ధారాళముగను వీరులపై యేసుని వారలపై ఇద్దరును దీవెనలు ధారాళముగను వీరులపై పావన యేసుని అన్ని విషయంలో ఘనమైందని నీ వాక్యం సెలవు చేస్తుంది ప్రభా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నేనైనా తన్ని ప్రభా ఎముకలలో ఎముకని ఏర్పాటు ఈ వివాహ దినములో ప్రభా నేనైనా కూడొచ్చిన బంధువులు స్నేహితులు అందరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించాను ప్రభా. రాజేసిన సత్యప్రియను ప్రభా నేనైనా మీ ఆకాశవాక్యాలు విప్పి ప్రభా విస్తారమైన దీవెనల వర్షం కుమ్మరించాను ప్రభా. తండ్రి ప్రభా తల్లిదండ్రులు దీవించాను ప్రభా. వచ్చిన ప్రభా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి ప్రభా నేనైనా. అలాగే అన్ని కార్యక్రమాల్లో మీరు ముందున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే భోజనాల కార్యక్రమంలో ప్రభా కానాను పెండ్లు విందులో ఎలాగున్నారో ప్రభా నేనైనా వీరి జీవితాన్ని కట్టండి ప్రభా. తండ్రి ప్రభా నేనైనా మీరు కానాను విందులో ప్రభా ద్రాక్షారసన మధురముగా మార్చారు ప్రభా. వీరి జీవితాలు మధురముగా ఉండాలి ప్రభా తండ్రి. అటువంటి కృపను ధన్యతలను ప్రభా తండ్రి ఇరువురు కుటుంబాలకి దయచేసి ప్రభా మెండైన ప్రభ దీవెనలు కురిపించమని నజరేయుడైన యేసుక్రీస్తునామ పేరట మిక్కిలి బతిమాలి వినయపూర్వకంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క